ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. లాస్ట్ క్లాస్ లో ఏం చేసాం? వేదాంత శాస్త్ర అధ్యయనం ఎందుకు చేయాలి అని, దేనికోసం? వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. వేదాంత శాస్త్ర అధ్యయనం అనేది దేనికోసం? దుఃఖ నివృత్తి. దుఃఖ నివృత్తి కోసం. దుఃఖ నివృత్తి అనేది దేని ద్వారా అంటే, సుఖం అనేటటువంటిది ఎందులో మనం చూస్తూ ఉన్నాము, దేంట్లో నిత్య సుఖం అనేటువంటిది లేదు అనేది చూసాం. వ్యక్తి, పరిస్థితి, వస్తువు, ప్రదేశం, ఇంకా దేశకాల వస్తు, దేశ కాల వస్తు, వ్యక్తి, పరిస్థితి, ఇవన్నీ కూడా. దేశ కాల పరిస్థితి, వస్తు, వ్యక్తి, వీటన్నింటిలో కూడాను సుఖం అనేటటువంటిది లేదు అని చూసాం. భగవాన్ భాష్యకారులు ఏం చెబుతున్నారు అంటే, దుర్లభం త్రయమేవైతత్ మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. దుర్లభం ఏతత్ త్రయం. ఈ మూడు కూడాను అత్యంత దుర్లభమైనటువంటివి అని అంటే, ఊరికేనే షాప్కి వెళ్ళి చాక్లెట్లు కొన్నంత సులభంగా ఉండవు ఈ మూడు కూడాను. ఏంటవి? మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం. మానవ జన్మ అనేటటువంటిది అంత సులభంగా పొందలేము. మరి ఎన్నో జన్మల పుణ్యాలు ఉంటే గనక మానవ జన్మ అనేటువంటిది రాదు. అటువంటిది మనం మానవ జన్మను పొందాము. మానవ జన్మలో మన లక్ష్యం ఏదై ఉండాలి? మోక్షం. మోక్షోమే భూయాత్ ఇది ఇచ్ఛ. మోక్షం పొందాలి అనేటటువంటి కోరిక ఉండాలి. మనుష్యత్వం అంటే మానవ జన్మ పొందడమే అత్యంత దుర్లభమైతే, అందులో ముముక్షుత్వం, మోక్షాన్ని పొందాలి అనేటటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఇంకా దుర్లభం. అందులో మహాపురుష సంశ్రయ, మహాపురుషుల యొక్క సాంగత్యాన్ని పొందడం అనేటటువంటిది ఇంకా దుర్లభం. ఈ మూడు కూడాను అత్యంత దుర్లభం. మనుష్యత్వాన్ని మనం పొందాము, అందులో ఎవరి ప్రమేయము కూడాను ఇప్పుడు అవసరం లేదు. అత్యంత దుర్లభమైనటువంటి మనుష్యత్వాన్ని మనం పొందాం. మరి దీన్ని వినియోగించుకోకపోతే ఏం జరుగుతుంది అని అంటే, ప్రస్తుతం వర్షాకాలం కదా, అవును. ప్రతి ఒక్క నీటి చుక్క కూడాను ఒక్కొక్క జీవుడు.
విస్తారంగా తర్వాత చూద్దాము. సింపుల్ గా చెప్తాను. పంచాగ్ని విద్య అంటారు దీన్ని. ప్రతి నీటి బొట్టు కూడా ఒక్కొక్క జీవుడు. ఆ జీవుడు డ్రైనేజీలో పడిపోయాడనుకోండి. అంటే ఆ నీళ్ళన్నీ కూడా డ్రైనేజీలో వెళ్తూ ఉన్నాయి. దాని వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఆ జీవుడు ఈ జన్మ వృధా అయిపోయింది. అంటే జన్మ అనేటువంటిది పొందలేకపోయినాడు. జీవుడి యొక్క జన్మ ఏ రకంగా ఏర్పడుతుంది అనంటే, దేహాన్ని వదిలేసిన తర్వాత సూక్ష్మ శరీరం అనేటటువంటిది పంచమహాభూతాల్లో కలుస్తుంది. అక్కడ నుండి నీటిలోకి వెళ్తుంది. నీటిలో నుంచి అంటే నీళ్ళు అనేటటువంటిది మేఘాల్లోకి వెళ్ళిపోయినప్పుడు, ఆవిరి రూపంలో మేఘాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ మేఘాల నుంచి మళ్ళీ కిందకొస్తాయి. ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా ఒక్కొక్క జీవుడు. ఆ కింద పడినటువంటి నీరు ఏదైనా వ్యవసాయ భూముల్లో కానీ పడింది అనుకోండి, ఆహారంగా మారుతుంది. లేదా ఏవైనా పండ్ల చెట్లు అలాంటి వాటి యందు పడినట్లయితే గనక ఆ చెట్టులోకి వెళ్ళిపోయి పండు రూపంలోకి వెళ్ళిపోతాడు జీవుడు. పండులోకి వెళ్ళిపోతాడు జీవుడు. లేదా ఏదైనా ఆహార ధాన్యాల్లోకి జీవుడు వెళ్ళిపోతాడు. ఆ జీవుడు ఏ పురుషుడైతే వీర్యం స్వీకరిస్తాడో, ఆ వీర్యం స్వీకరించినటువంటి పురుషుడు ఆహారం స్వీకరించినట్లయితే గనక వీర్యం ధరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పురుషుడు ఈ ఆహారాన్ని స్వీకరించినట్లయితే గనక అప్పుడు ఆ పురుషుడిలో నుంచి ఈ జీవుడు అనేటటువంటి వాడు స్త్రీలోకి వెళ్ళిపోతాడు. స్త్రీ నుంచి 9 నెలల తర్వాత బయటికి వస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, ఒక్కొక్క జీవుడు అంటే ఎన్ని కోట్ల జీవులు కింద పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ జన్మ లభిస్తుందా? లభించడం లేదు. అన్ని కోట్ల మంది గర్భాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే ఒక జన్మ అనేటువంటిది స్వీకరించాలి అని అంటే ఎన్నో సంవత్సరాలు, ఎంతో కాలం తర్వాత కానీ జన్మ అనేటటువంటిది లభించదు. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా వృధాగా పోయిన నీళ్ళన్నీ కూడా ఏమవ్వాలి? మళ్ళీ నీటి ద్వారా వర్షం రూపంలో రావాలి. ఆ పురుషుడు స్వీకరించాలి. పురుషుడి నుంచి స్త్రీ, స్త్రీ నుంచి అలా మనమందరం కూడా అలాగా ప్రతి జీవుడు కూడా కింద పడినటువంటి ప్రతి జీవుడు కూడాను ఒక జన్మ అనేటటువంటిది వృధా అయిపోతుంది ఆ జీవుడికి. మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో ప్రతి ఆహారం కూడాను ఒక జీవుడు. అంటే ప్రతి అన్నం ఉంటుంది కదా, ప్రతి అన్నం కూడాను బియ్యం అంటాం కదా, ఆ రైస్ అంతా కూడాను ఒక్కొక్కటి కూడాను ఒక్కొక్క జీవుడు. మనం ఆ జీవులందరినీ కూడా తింటూ ఉన్నాము. ఎంతమంది జన్మని స్వీకరిస్తున్నారు? ఏదో కొద్దిమంది మాత్రమే జన్మని స్వీకరిస్తున్నారు. అంటే ఈ జీవులంతా కూడా ఈ జన్మని వృధా చేస్తున్నారు. మళ్ళీ రావాలి, మళ్ళీ వెళ్ళాలి. అలా ఎప్పుడో కానీ జన్మ అనేటువంటిది లభించదు. ఈ రకంగా మానవ జన్మ లభించడం అనేటటువంటిది అత్యంత దుర్లభం. మానవ జన్మ లభించినప్పటికీ కూడాను ఆలోచించండి, ఎన్నో కోట్ల మంది ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఎంతమంది మోక్షం కావాలి అని కోరుకుంటున్నారు? అతి తక్కువ మంది. అలాగే మహాపురుష సంశ్రయం అనగా భగవాన్ శంకరాచార్యుల ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటికి కూడా మనం దగ్గర అవ్వడమే మహాపురుషుల యొక్క సంశ్రయం. ఈ రకంగా లభించినటువంటి జన్మ ఏదైతే ఉందో దాన్ని వృధా చేసుకోకుండా మోక్షం పొందాలి అనేటటువంటి కోరిక మాత్రమే ఉండాలి. ఇంకే కోరిక కూడా ఉండకూడదు.
మోక్షో మే భూయాత్ ఇతి ఇచ్ఛా. ఎందుకు మోక్షమే పొందాలి అని అన్నట్లయితే గనక, నిన్న చూసాము మిగతావన్నీ కూడాను అనిత్యం. ఒకవేళ మిగతా వస్తు, వ్యక్తి, పరిస్థితి వీటన్నింటి నుంచి కూడా నేను ఆనందాన్ని పొందుతున్నాను అని అంటే అది అనిత్యమైన ఆనందం. మోక్షం ఏంటి అని అంటే నిత్య ఆనందాన్ని ఇస్తుంది. నిత్య ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి మోక్షాన్ని కోరుకోవాలి. నాకు ఒకవేళ నిత్య ఆనందం కావాలి అని అంటే, మరి ఏంటి మోక్షము? మోక్షం యొక్క స్వరూపం ఏంటి అని అంటే శ్రీమద్ భాగవతంలో చెబుతారు, ముక్తిర్హిత్వా అన్యథా స్వరూపం ముక్తిర్హిత్వా అన్యథా స్వరూపేణ వ్యవస్థితిః. అన్యథా రూపం హిత్వా, అన్యథా రూపం ఏదైతే ఉందో దానిని వదిలిపెట్టి స్వరూపేణ వ్యవస్థితి, స్వరూపంలో ఉండడం ఏదైతే ఉందో అదే ముక్తి. అన్యథా రూపం అనగా నేను దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి వీటన్నింటిగా భావిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఇంకొక రూపం, నా రూపం కాదివి. మరి నా యొక్క స్వరూప స్థితి ఏంటి అని అంటే ఆనందమే నా యొక్క స్వరూప స్థితి. ఆ ఆనందంలో నిత్య ఆనందాన్ని తెలుసుకోవడమే ముక్తి అని చెబుతూ ఉన్నారు. ఎవరైతే ముక్తి పొందాలి అనుకుంటారో వారు ఈ వేదాంత అధ్యయనానికి అర్హులు. మరి మనమంతా కూడా ముక్తిని పొందాలి అనుకుంటే కనుక మనమంతా కూడా వేదాంత అధ్యయనం అనేటటువంటిది చేయాలి. ఇది అధికారి. అనుబంధ చతుష్టయంలో 4 అంశాలు ఉంటాయి. అధికారి, విషయ, ప్రయోజన, సంబంధం. ఏంటి? అధికారి, విషయ, ప్రయోజన, సంబంధం. అధికారి అనగా మోక్షాన్ని పొందాలి అనేటటువంటి కోరిక ఉన్నటువంటి వారు. ఇక్కడ ఏం చెప్తారు అనంటే సాధన చతుష్టయ కలిగినటువంటి వారు అర్హులు అని చూస్తాము. దాన్ని విస్తారంగా చూస్తాము, ప్రతి ఒక్క అంశాన్ని కూడాను. అధికారి, విషయ, ప్రయోజన, సంబంధం అన్నింటినీ కూడా. విషయం ఏంటి అనంటే జీవ బ్రహ్మ ఐక్యమే ఇక్కడ విషయము. దేని గురించి తెలియజేస్తుంది శాస్త్రము అనంటే జీవ బ్రహ్మ ఐక్యం గురించి తెలియజేస్తుంది. ప్రయోజనం ఏంటి అనంటే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. దుఃఖం అనేటటువంటి తొలగిపోయి నేను ఆనందాన్ని పొందుతున్నాను లేదా పొందాలి, అదే ప్రయోజనం. సంబంధం ఏంటి అనంటే ఈ గ్రంథం అనేటటువంటిది విషయం ఏదైతే ఉందో, విషయం ఏంటి? జీవ బ్రహ్మ ఐక్యం. ఆ విషయాన్ని ఈ గ్రంథం అనేటటువంటిది వ్యక్తం చేస్తూ ఉంది. గ్రంథానికి విషయానికి ఉన్నటువంటి సంబంధం, ఉన్నటువంటిదే సంబంధం. దీనిని సంబంధం అంటారు. ఇది అనుబంధ చతుష్టయం. మరి గ్రంథం ప్రారంభించడానికి ముందుగా గ్రంథం రచించినటువంటిది ఎవరు? భగవత్పాదులు శ్రీ ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు అని ఆచార్యుల్ని మనము పేరు పెట్టి సంబోధించకూడదు అని అంటారు. అందుకే శంకరాచార్యుల్ని ఏమంటారు అని అంటే భాష్యకార అని. భగవత్పాదులు లేక భాష్యకారులు ఈ రకంగా సంబోధించాలి. నేను ప్రతిసారి భాష్యకారులు అని అంటాను, ఆచార్య లేదా భాష్యకార అని అంటాను. అప్పుడు అర్థం చేసుకోవాలి శంకరాచార్యులు అని. మరి శంకరాచార్యుల గురించి కొద్దిగా వివరణ చూద్దాం. అందరికీ కూడా శంకరాచార్యుల స్టోరీ, భాష్యకారుల స్టోరీ తెలిసినటువంటి విషయమే. ఎంతో కొంతవరకు తెలుసు. అయినప్పటికీ కూడా మళ్ళీ తెలుసుకుందాం కొద్దిగా. భాష్యకారులు విద్యను అభ్యసించడం కోసం గౌడపాదాచార్యుల దగ్గరికి వెళ్తారు. గౌడపాదాచార్యులు నేను ఉపదేశం అనేటువంటిది అంటే శాస్త్ర ఉపదేశం అనేటటువంటిది ముగించాను,
ఇంకా నేను శాస్త్రాన్ని బోధించడం లేదు. కాబట్టి నీవు నా శిష్యుడు అయినటువంటి గోవింద భగవత్పాదుల వద్దకు వెళ్ళు, అతను నీకు బోధిస్తాడు అని. చూడండి, భగవద్ భాష్యకారులంటే గొప్ప వాళ్ళు వెళితేనే గౌడపాదాచార్యులు నేనింకా బోధించలేను అని పంపించేశారు. అటువంటిది మనలాంటి వాళ్ళం ఒకవేళ మహాత్ముల దగ్గరికి వెళ్ళి బోధించమని అడిగినా కూడాను వాళ్ళు నిరాకరించారు అని అంటే ఎటువంటి సంశయము ఉండకూడదు. అలాగా భాష్యకారులు గోవింద భగవత్పాదుల వద్దకు వెళ్తారు. గోవింద భగవత్పాదులు బోధిస్తూ ఉంటారు. భాష్యకారులకి ఏ జ్ఞానం తెలియదు అని కాదు, భాష్యకారులు సర్వజ్ఞులు అయినప్పటికీ కూడా గురువు దగ్గరకు వెళ్తారు. చూడండి, గోవింద భగవత్పాదుల రచనలు ఏవి కూడాను ఇప్పటి వరకు అందుబాటులో లేవు. గోవింద భగవత్పాదుల రచనలు ఏవి కూడాను అందుబాటులో లేవు. అంటే ఏంటి? భాష్యకారుల కంటే ఉత్తమమైనటువంటి వారు, అంటే భాష్యకారులు అత్యంత ఉత్తములు, సర్వజ్ఞులు, సర్వశాస్త్రాన్ని తెలిసినటువంటి వారు అయినప్పటికీ కూడాను గురువుని సంప్రదించడం జరిగింది. ఎందుకు? అది సాంప్రదాయం ప్రకారం. సాంప్రదాయం ప్రకారం ఏంటి? శాస్త్రం అనేటటువంటిది మనము గురువుకు కథ అధ్యయనం చేయాలి. సర్వజ్ఞులు అయినప్పటికీ కూడాను గోవింద భగవత్పాదుల్ని సంప్రదించడం జరిగింది బోధించమని. గోవింద భగవత్పాదులకి శంకరాచార్యులు చాలా ఉన్నతమైనటువంటి వారు, చాలా గొప్ప వాళ్ళు, సర్వజ్ఞులు అనే విషయం అర్థమవుతుంది. భాష్యను రాయమని చెబుతారు గోవింద భగవత్పాదులు భాష్యకారులకి. భాష్యము అనగా వ్యాఖ్యానం. భాష్యకారులు తైత్తిరీయ శాఖకు చెందినటువంటి వారు. శాఖలు అనేటువంటివి ఉంటాయి వేదాల్లో. ఒక్కొక్క వేదంలో, ఋగ్వేదంలో కొన్ని శాఖలు, యజుర్వేదంలో కొన్ని శాఖలు, అథర్వణ వేదంలో కొన్ని శాఖలు, అలా ఒక్కొక్క వేదంలో కొన్ని శాఖలు అనేటువంటివి ఉంటాయి. అలాగా భాష్యకారులు తైత్తిరీయ శాఖకు చెందినటువంటి వారు. అందుకని తైత్తిరీయ ఉపనిషత్ పైన వ్యాఖ్యానం రాయడం ప్రారంభించారు. ఏమవుతుంది అని అంటే, ఈ రోజు రాసిందంతా కూడాను గదిలో పెట్టి ఉదయం లేసేటప్పటికి ఎలుకలన్నీ కూడా తినేస్తున్నాయి. ఇప్పట్లాగా ఎలుకలు రాకుండా ఇది పెట్టడం, ఎలుకలు రాకుండా అది పెట్టడం, ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు కదా అప్పట్లో. అప్పట్లో స్వేచ్ఛ విహారం అన్ని జీవులకి కూడా. ఇప్పుడు జీవులకు కూడా, ఆ జీవులకు కూడా స్వేచ్ఛ విహారం అనేటువంటిది లేదు. అలాగా ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉంటే భగవత్పాదుల భాష్యకారులు గోవింద భగవత్పాదుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఈ విషయాన్ని విన్నవించుకుంటారు, ఇలా జరుగుతుంది అని. అప్పుడు గోవింద భగవత్పాదులు చెబుతారు, ఫస్ట్ విష్ణు సహస్రనామం పైన భాష్యను రాయమంటారు, విష్ణు సహస్రనామం పైన వ్యాఖ్యానం రాయమంటారు. మొదట విష్ణు సహస్రనామం పైన వ్యాఖ్యానం రాస్తారు, అది శంకర భాష్యము అంటారు, విష్ణు సహస్రనామం పైన. దాని తర్వాత తైత్తిరీయ ఉపనిషత్తు పైన రాస్తారు, దాని తర్వాత మిగతా ఉపనిషత్తులన్నీ కూడా రాస్తారు. అలా భగవద్గీత, 10 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర, ఈ మూడింటిని కూడాను ప్రస్థానత్రయి అని అంటారు. ఈ మూడింటి యందు కూడాను వ్యాఖ్యానం ఎవరైతే రాస్తారో వారిని ఆ దర్శన ఆచార్యులు అంటారు, ప్రవర్తక ఆచార్యులు అని అంటారు. అద్వైత వేదాంత ప్రవర్తక ఆచార్యులు ఎవరు అనంటే భాష్యకారులు శంకరాచార్యులు. ఈ రకంగా భాష్య అనేటటువంటిది మొదలు పెట్టడం జరిగింది భాష్యకారులు. ఇంకొక చిన్న స్టోరీ చూద్దాం శంకరాచార్యుల గురించి.
ఓసారి శంకరాచార్యులు శాస్త్ర చర్చ చేయడం కోసమని వెళ్తారు. పూర్వమీమాంస ఆచార్య దగ్గరకు వెళ్తారు. పూర్వమీమాంస ఆచార్య అప్పుడు ఏమంటారంటే, నేను శాస్త్ర చర్చ చేయడానికి సిద్ధంగా లేను. వాళ్ళంతాను కూడా చూడండి చాలా చాలా గొప్ప మహాత్ములు. ఏదో ఒక తప్పు చేస్తారు ఆచార్య, పూర్వమీమాంసక ఆచార్య. ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగాను సజీవ దహనం అనేటటువంటిది చేస్తారంటే దేహాన్ని సమర్పించేస్తారు, అగ్నికి సమర్పించేస్తారు. నేను ఈ ప్రాయశ్చిత్తం కోసం దేహాన్ని త్యజించబోతూ ఉన్నాను. నేను ఇప్పుడు శాస్త్ర చర్చ చేయడానికి సిద్ధంగా లేను. నీవు నా శిష్యుడి దగ్గరికి వెళ్ళు, నా శిష్యుడు నీతో చర్చ చేస్తాడు అని చెప్పేసి చెప్తారు. ఆ శిష్యులు ఎవరు అని అంటే మండన మిశ్ర. తెలుసా మీకందరికి? మండన మిశ్ర. ఈ మండన మిశ్ర ఇంట్లో శ్రాద్ధ కర్మ జరుగుతూ ఉంటుంది. శ్రాద్ధ కర్మ జరుగుతూ ఉన్నప్పుడు భగవత్పాదులు వెళ్తారు. సహజంగా ఏంటి అని అంటే, శ్రాద్ధ కర్మ జరుగుతున్నటువంటి ఇంట్లో సన్యాసులు భోజనం చేయకూడదు అనేటటువంటిది ఒక నియమం ఉంటుంది. కానీ ఎవరైనా అతిథి వచ్చారు అని అంటే అతిథిని భోజనం చేయమనడం సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారం భిక్షకి ఆహ్వానిస్తారు భాష్యకారుల్ని, మండన మిశ్ర గారు. భిక్షకి ఆహ్వానిస్తే భాష్యకారులు ఏమంటారు అంటే, నాకు ఈ భిక్ష వద్దు, శాస్త్ర భిక్ష కావాలి అని అడుగుతారు. శాస్త్ర భిక్ష అంటే శాస్త్ర చర్చ కావాలి భిక్షగా అని అడుగుతారు. నేను ప్రస్తుతం శ్రాద్ధ కర్మలో ఉన్నాను, ఈ కర్మ పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పేసి కర్మ పూర్తి చేసుకుని వస్తారు. ఇద్దరు కూడా చర్చ చేయాలి అని అనుకుంటారు. మరి ఇద్దరు వ్యక్తులు చర్చ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి జడ్జ్ ఒకరు కావాలి కదా. ఆ జడ్జ్ ఇద్దరు కూడా మండన మిశ్ర గారి భార్యని అడుగుతారు జడ్జిగా ఉండమని. ఈవిడ ఎవరో కాదు, సాక్షాత్ సరస్వతీదేవి, మండన మిశ్ర భార్య. మండన మిశ్ర గారు కూడా ఒక దేవతా స్వరూపం. ఆవిడ, నేను మీకు జడ్జిగా ఉండను, మీకు మీరుగానే నిర్ణయించుకోవాలి ఏదైనా కూడాను, నాకు సంబంధం లేదు అని చెప్పేస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ కూడాను ఒక నిర్ణయానికి వస్తారు. ఏంటి అని అంటే, నేను ఓడిపోతే సన్యాసాన్ని త్యజించేస్తాను, సన్యాసాన్ని వదిలిపెడతాను అని భాష్యకారులు అంటారు. నీవు ఓడిపోతే గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి అని. అలాగే అని ఇద్దరు కూడా చర్చ చేస్తారు. మండన మిశ్ర గారితో చర్చ చేయడానికి ఎవరైనా కూడా భయపడతారు. మండన మిశ్ర గారి ఇంట్లో, తర్వాత చెప్తాను ఆ స్టోరీ. అలాగా ఇద్దరు కూడా చర్చ చేస్తారు. చర్చ చేసిన తర్వాత మండన మిశ్ర గారు ఓడిపోతారు, సన్యాసం తీసుకుంటారు భగవత్పాదుల దగ్గర. వారే ఎవరు? శంకరాచార్యుల సన్యాసి. సన్యాస దీక్ష తీసుకునేది గౌడపాద విద్యారణ్య. శంకరాచార్యజీ సన్యాసం ఇస్తారు. ఎవరికి? మండన మిశ్రకి. మండన మిశ్ర పేరేంటి తరువాత అంటే సురేశ్వరాచార్యజీ. సురేశ్వరాచార్య పేరు విన్నారా? సిద్ధి సురేశ్వరాచార్యజీ.
సురేశ్వరాచార్యజీ మధ్యలో చెప్పాను కదా, ఆ స్టోరీ తర్వాత చెప్తానే అని. సురేశ్వరాచార్యజీయే శృంగేరి ఆశ్రమానికి, శృంగేరి మఠం ప్రథమ ఆచార్య, ప్రథమ శంకరాచార్యులు శృంగేరి మఠ పీఠాధీశ్వరులు సురేశ్వరాచార్యులు. శంకరాచార్యజీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో, ఇంటికి వెళ్ళాలి అని అంటే మనకి దారి తెలియనప్పుడు ఎవరినో ఒకరిని అడుగుతాం కదా, అక్కడ ఎవరో ఒక ఆవిడ నీళ్లు తోడుతూ ఉన్నారు బావిలో నుండి. ఆవిడని మండన మిశ్ర గారి ఇల్లు ఎక్కడ అని అంటే ఆవిడ చెప్తారు, ఇలా వెళ్ళండి, వెళ్తూ ఉన్నప్పుడు ఏ ఇంటి పైన అయితే పక్షులు స్వతః ప్రమాణం పరతః ప్రమాణం అంటూ ఉంటాయో ఆ ఇల్లే మండన మిశ్ర గారి ఇల్లు అని చెప్తాయి. అంటే ఏంటి అని అంటే ఆ ఇంట్లో పక్షులకు కూడా ఆ శాస్త్రం అనేటటువంటిది అలవాటైపోయింది, అంతగా శాస్త్ర చర్చ అనేటువంటిది జరుగుతూ ఉంటది. సురేశ్వరాచార్యులో పూర్వ మీమాంస అంటే కర్మకాండం, దానిలో ఆరితీరినటువంటి వ్యక్తి. సురేశ్వరాచార్యుల్ని ఓడించేటటువంటి వారు ఎవరూ కూడా లేరు. ఎవరు కూడా శాస్త్ర చర్చ చేయాలి అని అన్నా కూడాను భయపడే వాళ్ళు సురేశ్వరాచార్యులకి, మండన మిశ్రకి. దాని తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత సురేశ్వరాచార్య అనేటటువంటి పేరు. సురేశ్వరాచార్య విషయంలో కూడాను ఓకే షార్ట్ గా చెప్తాను. భాష్యకారులు సురేశ్వరాచార్యులకి వార్తిక రాయమని చెబుతారు బ్రహ్మసూత్రాల పైన. అప్పుడు వేరొక ఆచార్య ఉండి, అలా ఎలా కుదురుతుంది, పూర్వమీమాంసకుడు అద్వైత వేదాంతానికి న్యాయం ఎలా చేస్తాడు అనేటటువంటి ప్రశ్న తీసుకొస్తారు. అప్పుడు భగవత్పాదులు భాష్యకారులు ఏమంటారు అని అంటే, మొదట నీవంటూ ఒక గ్రంథాన్ని రచించు, నీ సొంత గ్రంథాన్ని రచించు, ఆ తర్వాత వార్తికను రాయాలి. అప్పుడు ఆ సొంత గ్రంథం ఏంటి అని అంటే నైష్కర్మ్య సిద్ధి. నైష్కర్మ్య సిద్ధి గ్రంథంలో మనం మొదటి అధ్యాయం అంతా కూడాను మనము బాగా లోతుగా ఆలోచించినట్లయితే గనక అక్కడ తెలుస్తుంది ఏంటి అని అంటే, ఆ రోజు భగవత్పాదులు భాష్యకారులు మండన మిశ్ర ఇద్దరి మధ్య జరిగిన శాస్త్ర చర్చ ఏదైతే ఉందో ఆ శాస్త్ర చర్చనే ప్రథమ అధ్యాయం అనేది అర్థమవుతుంది మనకి. నైష్కర్మ్య సిద్ధిని అధ్యయనం చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత వీలైనప్పుడు చూడొచ్చు. నెక్స్ట్ ఈ శంకరాచార్యజీ సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని అంశాలను కూడాను ఆచార్యులు ఇక్కడ ప్రదర్శించారు. దీని యందు 1000 శ్లోకాలు ఉంటాయి. ఇందులో భయపడకండి 1000 శ్లోకాలు చదవాలా అని, మరేం పర్వాలేదు. మనం ఎన్నో అనవసరమైన విషయాలను మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో అనవసరమైన పనులు చేస్తూ ఉంటాము. మోక్షానికి కావాల్సిన దాన్ని మనం చేయడంలో, అధ్యయనం చేయడంలో తప్పులేదు. కాబట్టి ఈ సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనేటటువంటిది చాలా ముఖ్యమైన గ్రంథం. సర్వ శాస్త్రాలని చదివినటువంటి జ్ఞానం అంతా కూడా ఇందులో ఉంటుంది. దీనిపైన మా ఆచార్యులు స్వామి బోధాత్మానంద గారు టీకా అంటే భాష్య పైన శ్లోకాల పైన తాత్పర్యాన్ని రాయడం జరిగింది. వ్యాఖ్యానం సంస్కృతంలో అది, కానీ మనకది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం 48 శ్లోకాల వరకు అందుబాటులో ఉంది. అది మీకు అందరికీ కూడా పంపించాను. కొద్దిగా స్వామీజీ గురించి కూడా తెలుసుకుందాం. స్వామీజీ అద్వైత వేదాంత ఆచార్య, ప్రస్తుతం కైలాసాశ్రమంలో అద్వైత వేదాంత ఆచార్య. మనకు తెలుస్తుంది ఈ టీకా చదివినప్పుడు శంకరాచార్యుల యొక్క హృదయం ఏదైతే ఉందో
ఆ హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వారు ఆచార్య. మనం శంకరాచార్యని చూడలేదు కదా, శంకరాచార్య నుండి ఏం వెళ్ళలేదు కదా అనేటటువంటి భావం ఇంకా మనకి అవసరం ఉండదు. మనం ఈ టీకా చదువుతూ ఉన్నప్పుడు సాక్షాత్ భగవత్ శంకర పాదులే స్వామి బోధాత్మానందజీ. ఆలోచన విధానంలో కూడాను, అర్థం చేసుకునే విధానంలో కూడాను, అన్ని రకాలుగా కూడాను శంకరాచార్య యొక్క హృదయం ఏ రకంగా అయితే ఆలోచిస్తుందో అలాగే ఆలోచిస్తారు. చూడండి, ఆచార్యులకి ట్యూన్ అవ్వడము అనేటటువంటిది అంత సులభం కాదు. చిన్న ఉదాహరణ ఇస్తాను చూడండి. ఎవరైనా కూడా బాధతో ఉన్నారు అనుకోండి, ఫస్ట్ ప్రశ్న మనం ఏమొస్తుంది మన నుండి? మన దగ్గరికి వచ్చారు బాధగా ఉంది అని, ఏమొస్తుంది? ఏమడుగుతాం వాళ్ళని? పోనీ ఏం చెబుతాం? ఏమీ కాదులే అని ధైర్యం. ఏం జరిగింది అని అడుగుతాం. అలా జరిగింది అంటే ఎందుకు జరిగింది అని అడుగుతాం. ఇందెందుకు జరిగింది? ఇలా ప్రశ్నలన్నీ కూడా వస్తాయి. ఎందుకు పనికిరాని ప్రశ్నలన్నీ కూడా అడుగుతాం. కానీ మహాత్ములు అలా కాదు. మహాత్ములు ఏం చెబుతారు? నాను శోచంతి పండితాహ. భగవంతుడు ఏం చెప్పాడు గీతాలో? అశోచ్యానన్వ శోచస్త్వం గతాసూన గతాసూశ్చ. నెక్స్ట్, ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాసూన్ అగతాసూశ్చ నాను శోచంతి పండితాః. పండితులు దుఃఖించరు. ఎవరైనా ఏదైనా బాధపడుతూ ఉన్నారు అనుకోండి, దేనికోసం బాధపడినా కూడాను ఎందుకు ఏంటి అని ప్రశ్నించకుండా నాను శోచంతి పండితాః, పండితులు దుఃఖించరు అని అంటారు. అనగానే ఏమవుతుంది? దుఃఖం అంతా కూడా తొలగిపోతుంది. పండితులు దుఃఖించరు అని అన్న తర్వాత ఇంకా మనం అంటే మనల్ని ఏమని గుర్తు చేస్తూ ఉన్నట్లు? పండితులుగా గుర్తు చేస్తూ ఉన్నట్లు. పండితులు అంటే ఎవరు? ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వారు పండితులు. అంటే నేనే బ్రహ్మ అని అర్థం చేసుకున్నటువంటి వారు పండితులు. మరి నేనే బ్రహ్మ అని అర్థం చేసుకున్నటువంటి వారు దుఃఖిస్తారా? ఇంకా దుఃఖించరు. ఈ రకంగా ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, ప్రతిదానికి కూడాను నీవే బ్రహ్మ అని, లేదా నాను శోచంతి పండితాహ, ఈ రకంగా ఆలోచిస్తారు. మనకు సమస్య వచ్చింది అని అంటే దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తాం. భాష్యకారులు ఏమంటారు? నత్వం హేతు ఫలాత్మకం కింటు తత్వమసి. కార్యము లేదు, కారణము లేదు, నీవు బ్రహ్మ అయి ఉన్నావు అని. స్వామీజీ కూడాను సమస్య ఏదైనా కూడాను భాష్యకారుల పదాలని గుర్తు చేస్తూ ఉంటారు. నత్వం హేతు ఫలాత్మకం అని. భాష్యకారులు ఏవేవైతే చెప్పారో స్వామీజీలో అంటే వాటిని అనుసరించాలి, ఎలా ఆచరించాలి అనేటటువంటిది మనకు అంత సులభం కాదు అర్థం చేసుకోవడం. అర్థం చేసుకోవడమే సులభం కాదు, ఆచరించడం ఇంకా కఠినం. అటువంటిది స్వామీజీ వాటిని అర్థం చేసుకొని ఆచరించి మనకు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి సాక్షాత్ శంకరాచార్యులే. సో మనకి టీకా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది స్వామీజీ యొక్క హృదయం ఏంటి అనేటటువంటిది కూడాను. అలా గురు పరంపర అనుగ్రహంతో మనం ఈ వేదాంత అధ్యయనం అనేటటువంటిది ప్రారంభించబోతూ ఉన్నాము. మొదట మంగళాచరణం.
ఓం నమో బ్రహ్మాదిభ్యో ఈ మంత్రాలన్నీ కూడా మంగళాచరణ శ్లోకాలు అని అంటారు. ఈ శ్లోకాలు చూడడానికి ముందుగా మంగళాచరణం అనేటటువంటిది దేనికోసం, ఎందుకో చెప్పండి. ఇంతకు ముందు చదివినటువంటి వారు మంగళాచరణం యొక్క ప్రయోజనం ఏంటి? రచన చేసినప్పుడు అది పూర్తిగా కంప్లీట్ అవ్వాలని, ప్రతిబంధకాలు లేకుండా ఉండాలని. ఇంకా అంటే ఇది మళ్ళీ సరైన సాధకుడికి చేరుకోవాలని. 2 ఇంకోటి ఆ సాధకుడు ఇది సరైన విధంగా ఉపయోగించుకోవాలి. అంటే 3 రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మంగళాచరణం రాయడంలో. అంటే నమస్కారం చేస్తూ ఉన్నాము భగవంతుడికి. అందులో కూడాను 3 రకాల మంగళాచరణాలు ఉన్నాయి. ప్రయోజనాలు 3 ఉన్నాయి, మంగళాచరణాలు 3 ఉన్నాయి. ప్రయోజనాలు ఏంటో మొదటి చూద్దాం, తర్వాత మంగళాచరణాలు చూద్దాం. ప్రయోజనాలు ఏంటంటే, 1 ఎటువంటి ప్రతిబంధాలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా గ్రంథం అనేటటువంటిది పూర్తవ్వాలి. ఎటువంటి ప్రతిబంధాలు లేకుండా గ్రంథం పూర్తవ్వాలి. ఇది ఒక ప్రయోజనం. 2వ ప్రయోజనం ఏంటంటే, గ్రంథం పూర్తయింది, మరి ఇది ఇక్కడే ఉంటే దీనివల్ల ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? లేదు. ఇది సరైనటువంటి సాధకుడికి చేరాలి. సరైనటువంటి సాధకుడికి చేరాలి అని ఆచార్యులు ఈ గ్రంథాన్ని రచించినప్పుడే సంకల్పం చేస్తూ ఉన్నారు. సంకల్పం అంటే ఏంటో కూడా మనం చూసాము చాందోగ్యోపనిషత్ క్లాస్ లో. అలాగే సంకల్పం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో కూడా చూసాం. అలాగా గ్రంథం పూర్తి అవ్వాలి, అది సరైన సాధకుడికి చేరాలి. ఈ గ్రంథం మన వద్దకు వచ్చింది, సరైన సాధకుడి వద్దకు చేరిందా లేదా? చేరింది. మనం దీన్ని తీసుకెళ్లి సెల్ఫ్ లోనో ఇంకెక్కడోనో పెట్టాం, ప్రయోజనం ఉంటుందా? ఉండదు. లేదు, గ్రంథం మా వద్దకు రాలేదు, మా జస్ట్ పీడిఎఫ్ మాత్రమే వచ్చింది మా వద్దకి అని అన్నారనుకోండి. పీడిఎఫ్, ఫోన్ లో పీడిఎఫ్ ఉంది, కానీ దాన్ని నేను ఎప్పుడూ ఓపెన్ చేయలేదండి, ఏమైనా ప్రయోజనం ఉందా? ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి సరైన సాధకుడి దగ్గరకు చేరిన తరువాత సాధకుడు ఈ గ్రంథం నుండి ప్రయోజనాన్ని పొందగలగాలి. సాధకుడు ఈ గ్రంథం నుండి ప్రయోజనం పొందడం కోసం సంకల్పం చేస్తూ ఉన్నారు. 3 రకాల ప్రయోజనాలు: గ్రంథం పూర్తవ్వాలి, సాధకుడి వద్దకు చేరాలి, సాధకుడికి ఉపయోగపడాలి. ఈ 3 ప్రయోజనాల దృష్ట్యా మంగళాచరణం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు ఆచార్యులు. అలాగే 3 రకాల మంగళాచరణంలు ఏంటి అనేటటువంటిది కూడా మనం చూద్దాము. తరువాత గ్రంథాన్ని ప్రారంభించుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.